నమస్తే, నేను మీ నగేష్. సప్త సముద్రాలను ఈదిన వ్యక్తి తన ఇంటి ముందున్న మురుగునీటి కాలువలో పడి చనిపోయినాడు. అలాగే అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చనిపోయిందంట. ఈ రెండు సామెతలు మామూలుగా జనంలో ఉండేటివే. నాకు నిన్న ఈరోజు పేపర్లు చదివినప్పుడు ఈ సామెతలు గుర్తుకొచ్చాయి. ఇదేంటంటే, రాజకీయ పార్టీల జయాపజయాలను తాను డిసైడ్ చేయగలను, ప్రత్యర్థులను ఓడించి తాను ఎవరిని గెలిపించాలో వాళ్ళని గెలిపించగలను అని చెప్పే పీకే అంటే ప్రశాంత్ కిషోర్. ఈయన బీహార్కు చెందిన ఎన్నికల స్ట్రాటజిస్ట్. ఈయన 2024లో ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఓడిపోతుందని చెప్పేసి చెప్పారు. ఆయన పత్రికలకు కూడా కొన్ని స్టేట్మెంట్లు, తర్వాత ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. 2019లో నరేంద్ర మోడీతో కలుసుకొని ఆయన ఎన్నికల ప్రచారాలకు వ్యూహకర్తగా వ్యవహరించడంతో ప్రశాంత్ కిషోర్ ప్రపంచానికి ఒక పెద్ద రాజకీయ ఎన్నికలకు సంబంధించిన ట్రెండ్ సెట్టర్గా తెర మీదకి వచ్చారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఇక్కడ లోకల్గా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన సేవలు ఉపయోగించుకుంది. ఆ తర్వాత ఆయన కోల్కతా, ఢిల్లీ, రాజస్థాన్ ఇట్లా రకరకాల స్టేట్లకు, బీహార్లో కూడా చేశారు. కొన్ని చోట్ల ఫ్లాప్ అయ్యాయి, కొన్ని చోట్ల సక్సెస్ అయ్యాయి. సో ఈ చరిత్ర అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఎన్నికల వ్యూహకర్త నుంచి తన వేషాన్ని మార్చి డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చారు. ఆయన బీహార్లో జన్ సురాజ్ అనే ఒక పార్టీని సొంతంగా స్థాపించారు. మొన్న ఆ రాష్ట్రంలో, అంటే ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ ఇక్కడ జరిగాయి కదా, వెస్ట్ బెంగాల్, ఈ రాష్ట్రాలతో పాటు బీహార్లో కూడా 4 శాసనసభ స్థానాలకు బై ఎలక్షన్స్ జరిగాయి. ఈ జన్ సురాజ్ అనే పార్టీని సంబంధించిన ప్రశాంత్ కిషోర్ మొదటిసారి ఈ ఎన్నికల్లో తన అభ్యర్థులను 4 స్థానాల్లో పోటీకి పెట్టారు. ఆ స్థానాలు ఏమంటే రామ్గర్, తరారి, ఇమాంగంజ్, బేలాగంజ్. ఈ 4 నియోజకవర్గాల్లో తన పార్టీ తరఫున ఆయన అభ్యర్థులను పోటీలో నిలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ 4 అభ్యర్థులు థర్డ్ ప్లేస్, అంటే ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. కనీసం 2వ స్థానానికి కూడా రాలేకపోయారు. అంటే ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను తానే గెలిపించగలను, ఎన్నికల వ్యూహాలను రచించగలను, ప్రత్యర్థుల మీద ఏ రకంగా ప్రచారం చేస్తే ప్రజలు తాను ఎంచుకున్న పార్టీకి, తాను సపోర్ట్ చేస్తున్న పార్టీకి మద్దతునిచ్చి ఓట్ల వర్షం కురిపిస్తారు అని చెప్పారో ఆ ప్రశాంత్ కిషోరే బీహార్లోని కనీసం 4 నియోజకవర్గాల్లో ప్రజల నాడిని పట్టలేకపోయాడు. అక్కడ ప్రభుత్వ పనితీరును ప్రజల్లో వ్యతిరేకంగా చేసి ప్రభుత్వ వ్యతిరేకతను తమ అభ్యర్థులకు అనుకూలంగా మార్చుకోవడంలో ప్రశాంత్ కిషోర్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఆయన స్ట్రైక్ రేట్ 0% ఈ ఎన్నికల్లో. సో ఈ వ్యవహారం అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా రాజకీయ పార్టీకి కానీ, వ్యక్తికి కానీ ప్రజల్లో ఉన్న క్రేజును అనుకూలంగా చేసుకొని ఎన్నికల వ్యూహకర్తలు వాళ్ళ పంచన చేరి వాళ్ళకు సూచనలు, సలహాలు ఇస్తే ఒక 5%, 10% వాళ్ళకి అడ్వాంటేజ్ ఎన్నికల్లో గెలవచ్చు. కానీ వ్యూహకర్తలే ప్రభుత్వాలను కూడగొట్టడం, కొత్త ప్రభుత్వాలను తేవడం, తమకిష్టం లేని పార్టీలను చిత్తుగా ఓడించడం అని చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదనే విషయము డైరెక్ట్గా ప్రశాంత్ కిషోర్ విషయంలోనే తన సొంత రాష్ట్రం బీహార్ ప్రజలు స్పష్టంగా తెలియజేశారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఎన్నికల వ్యూహకర్తలే కానీ ప్రజల మొత్తం అభిప్రాయాన్ని ఒక చోటకు క్రోడీకరించి పూలప్ చేసి తాము అనుకున్న పార్టీలను, వ్యక్తులను గెలిపించేంత శక్తియుక్తులు 100% వాళ్లకు ఉండవు. ఏదో 1%, 2%, 5%, 10% తప్ప వాళ్ళే జయాపజయాలు నిర్ణయించలేరనేది ఇప్పుడు బీహార్కు చెందిన ప్రశాంత్ కిషోర్ వ్యవహారంలో స్పష్టంగా నిరూపితమైంది.